సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనతోటి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు ఉన్నారు. కేతన్ సార్ ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా. సార్ ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మనకి ఇప్పుడు సింహాచలం చందనోత్సవం సంబంధించి జీవీఎంసీ తరఫున వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, అదేవిధంగా శానిటేషన్ అరేంజ్మెంట్ అంతా కూడా ఈఓతో కోఆర్డినేట్ చేసుకొని సింహాచలం దేవస్థానం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. సో మనకి టాయిలెట్స్కి వచ్చేసరికి డస్ట్బిన్స్ ప్లానింగ్ అంతా కూడా, అదేవిధంగా వేస్ట్ కలెక్షన్, ప్రైమరీ కలెక్షన్, సెకండరీ కలెక్షన్ అంతా కూడా ప్రాపర్గా ప్లాన్ డ్రా చేయడం జరిగింది. మనకి డిప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క 50 to 30 మీటర్స్, 30 to 50 మీటర్స్కి ఒక రెండు సెట్స్ డస్ట్బిన్స్, అదేవిధంగా వాళ్ళతో పాటు వర్కర్స్ అందరూ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అది కూడా 3 షిఫ్ట్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ రేపు మార్నింగ్ నుంచి క్రౌడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అదేవిధంగా 400 టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. మనకి వాటర్ పాయింట్స్ సంబంధించి 180 వాటర్ పాయింట్స్ జీవీఎంసీ ద్వారా పెట్టడం జరుగుతుంది. దాంట్లో డిస్పెన్సర్తో సహా ఆల్ ద కైండ్ ఆఫ్ మెటీరియల్, ఓఆర్ఎస్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సింహాచలం సైడ్ నుంచి కూడా అడిషనల్ వాటర్ పాయింట్స్ పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఈసారి క్యూ లైన్ పైన కూడా ఎక్కువ ఫోకస్ ఉంది. అందుకే క్యూ లైన్లో మీరు తెలుసు ఉచిత దర్శనం, అదేవిధంగా 300, 1000, 1500 కేటగిరీ, అదేవిధంగా విఐపి కేటగిరీలో క్యూ లైన్స్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్యూ లైన్కి ఏ విధంగా మనకి ఒక స్ట్రెచ్ ఆఫ్ ఆఫీసర్ ఏముందో ఆ బ్యాటరీ ఆఫ్ ఆఫీసర్ వాళ్ళకి చూపించడం జరిగింది. వాళ్ళ ప్లేస్మెంట్ కూడా చూపించడం జరిగింది. క్యూ లైన్స్ మూవ్మెంట్ జరిగినప్పుడు ప్రాపర్గా ఫ్రీ క్యూ లైన్ మూవ్మెంట్ జరగాలి, ఎక్కడైనా రష్ అవ్వకూడదు. అదేవిధంగా మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రతి ఒక్క క్యూ లైన్కి 3 సైడ్ నుంచి కూడా ఆఫీసర్స్ వేయడం జరిగింది. ప్రతి ఒక్క క్యూ లైన్కి వే ఆఫ్ టాయిలెట్స్, ఎగ్జిట్ ఎక్కడ ఉన్నాయో అది కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. సో అన్నీ కూడా క్యూ లైన్స్ లాస్ట్ వరకు చూడడం జరిగింది. సో ఆల్ ద అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. స్టిల్ రేపటి నుంచి మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీఆర్ ప్లేసింగ్ ద మెన్ అండ్ మెటీరియల్ ఇన్ ప్లేస్. సో రేపు మార్నింగ్ నుంచి అన్నీ కూడా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 48 hours వరకు ఈ ప్రాపర్గా సింహాచలం దేవస్థానం చందనోత్సవం చేయడానికి మేము అందరికీ కూడా సిబ్బంది. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది? తర్వాత గతంలో జరిగిన అనుభవాలను చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మనం ఇప్పటికే సమీక్షించడం జరిగింది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో మనకి ఎక్స్పెక్టెడ్ ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 lakhs క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మించుమించుగా. అదేవిధంగా అంటే ప్రీవియస్ ఇయర్స్లో అంతా కూడా ఏవైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయో ప్లస్ ఆర్ మైనస్ అన్ని ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేసుకొని లాస్ట్ టైం జరిగిన ఏవైతే మంచి చేసామో మంచిగా కంటిన్యూ చేయడం, అదేవిధంగా ఎక్కడైనా మనకి మిస్టేక్ జరిగిన చోట్లలో మిస్టేక్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ప్రాపర్గా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇంజిన్ ద్వారా మొత్తం బ్యారికేడింగ్ చేసి రోడ్స్ అంతా ఫామ్ చేసుకొని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైటింగ్, వాటర్ సప్లై అంతా కూడా ప్లేస్ చేసుకొని ఖచ్చితంగా బెస్ట్ పాసిబుల్ మేనర్లో ఈ వచ్చిన మనకి అందరికీ కూడా పిల్గ్రిమ్స్కి అందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. గత అనుభవాల్ని బేరీజ్ చేసుకొని ఏదైతే చందనోత్సవం గతంలో జరిగినటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టమైనటువంటి చర్యలు చేపట్టామని చెప్పేసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి అయితే చెప్పడం జరిగింది. సమీక్షించే క్రమంలోని అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకొని ఇక్కడ సింహాచలం చందనోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సలహాలు అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే బారికేడ్ల విషయంలో కానీ లేదంటే భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ స్వామితో శ్రీధర్, జీటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.